వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 214వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 12వ శ్లోకము. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. 13వ శ్లోకము. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ముందు శ్లోకములలో చెప్పినట్లుగా భక్తి చక్కగా ఏర్పడటానికి, అభివృద్ధి చెందటానికి భగవద్విభూతిని, భగవన్ మహిమను తెలుసుకోవటం అవసరమని భావించి భగవాని ద్వారా వారిని తెలుసుకొనదలిచి అర్జునుడు మొట్టమొదట వారిని 7 శ్లోకముల ద్వారా స్తుతించి చివరకు మీ విభూతిని వైభవమును ఎరిగింపు దేవా అని ప్రార్థిస్తున్నాడు. భగవాన్ని బోధనలు విని సంతోషం పట్టలేక ఈ విధంగా అర్జునుడు స్తుతిస్తున్నాడు. నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడనియు, దివ్య పురుషుడు అనియు, దేవదేవుడు అనియు, జన్మరహితుడు అనియు, సర్వవ్యాపి అనియు ప్రస్తుతిస్తూ ఉంటారు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు స్తుతిస్తున్నారు. నీవును నాకు ఆ విధంగానే చెప్తున్నావు అని అర్జునుడు చెప్తున్నారు. స్వయం దైవ బ్రవీషిమే. వారందరూ చెప్పిన విషయాన్నే నీవు చెప్పావు. నిన్ను గురించి మహర్షులు చెప్పిన దాన్ని నీవు రూఢి చేశావు అని అర్జునుడు అంటున్నారు. 14వ శ్లోకము. సర్వమేతద్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః. ఓ కేశవ, నీవు చెప్పింది అంతా సత్యమే. హే భగవాన్, నీ లీలామయ స్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. నీవు చెప్పినవన్నీ సత్యాలుగానే భావిస్తున్నాను. నీవు అనంతుడివి. నీ వ్యక్తిత్వము ఇది అని నిర్ణయించలేము. ఏ దేవతలు కానీ దానవులు కానీ నీ నిజస్థితిని గుర్తించలేరు కదా అని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా గురువాక్యములందు శిష్యుడు పూర్ణ విశ్వాసమును ప్రకటిస్తున్నాడు. ఇట్టి విశ్వాస ప్రకటన వలన గురువునకు శిష్యునిపై ప్రీతి, వాత్సల్యము అధికరిస్తూ ఉంటుంది. 15వ శ్లోకము. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ జగదుత్పత్తికారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమా, నీ తత్వమును నీవే స్వయముగా ఎరుగుదువు. నిన్ను నీవే అర్థం చేసుకోవాలి తప్ప వేరింకెవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేరు అని అర్జునుడు చెప్తున్నారు. నీవు పురుషులలో ఉత్తముడివి. సృష్టి యందున్న వాటినన్నింటినీ తృప్తిపరచి సృష్టిని ఆదేశించే నీవు దేవుళ్ళకే దేవుడివి, సృష్టికి అధిపతివి. అర్జునుడు శ్రీకృష్ణు గురించి చెప్పడానికి పలు విధాలైన విశేషణాలను ఈ విధంగా చెప్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.